ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ జియోనీ స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి జియోనీ స్మార్ట్ వాచ్ 5. దీని వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో 1900 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను మన ఆఫర్స్లో. ఈ వీడియోలో ఈ వాచ్ అన్బాక్సింగ్ అలాగే షార్ట్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. ఈ వాచ్ని ఇంకా కొన్ని రోజులు వాడి దీని మీద ఫుల్ రివ్యూ అయితే మీకు కొన్ని రోజుల్లో సబ్మిట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ బాక్స్ టాప్లో చూసుకుంటే బడి ఫ్రమ్ జియోనీ అని ఉంది. దాని కింద స్మార్ట్ లైఫ్ వాచ్ అండ్ దానికి సంబంధించిన పిక్చర్ అయితే దీని మీద అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దీనికి సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, క్యాలరీమీటర్ ఉంటుంది, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఉంటుంది. అండ్ అలాగే వాచ్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ IP68 అని మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసరికి గ్రావిటీ సెన్సార్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రొడక్ట్ నేమ్ జియోనీ స్మార్ట్ వాచ్ 5 అని అయితే ఇచ్చారు. మోడల్ నెంబర్ GSW5 అని అయితే ఉంది. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 1.3 ఇంచెస్ అంటే 3.3 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని స్టాండ్ బై 15 డేస్ ఉంటుంది. అంటే మనం ఛార్జింగ్ పెట్టేసి వాడకుండా వదిలేస్తే మనకు 15 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అలాగే వాడుతూ ఉంటే మనకు 5 డేస్ వరకు వస్తుందని అంటున్నారు. దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 160 mAh బ్యాటరీ. ఈ వాచ్ వచ్చేసరికి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. నేను కొన్నది వచ్చేసరికి పర్ఫెక్ట్ బ్లాక్. అండ్ ఈ బాక్స్ మీద MRP చూసుకుంటే 4500 రూపీస్ అయితే ఉంది. కానీ నేను ఫ్లిప్కార్ట్లో 1900 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే దీనిలో మనకు వాచ్ అయితే ఉంది. వాచ్ని అయితే పక్కన పెట్టేద్దాం. మనకు ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో యూజర్ మాన్యువల్ అయితే ఉంది. యూజర్ మాన్యువల్ ఈ వాచ్ని ఎలా వాడాలి అండ్ ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి మొత్తం అంతా యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వాడే వాళ్ళు అయితే ఈ యూజర్ మాన్యువల్ అయితే చూసి వాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో వారంటీ కార్డు ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 year వారంటీ కార్డ్. మనకి వారంటీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు దీని బిల్ అలాగే దీని ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఈ వారంటీ కార్డ్ని అయితే మనం తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ఛార్జర్. దీని ఛార్జర్ ఎలా పెట్టాలో నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్క్రీన్ ప్రొటెక్టర్. మన స్క్రీన్ ప్రొటెక్టర్ వేసేదే వాడుకోవడం బెస్ట్, మన గీతలు ఏ పడకుండా ఉంటాయి. ఫస్ట్ దీని మీద వచ్చేసరికి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, దాన్ని పీకేద్దాం. ఫస్ట్ ఈ వాచ్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది వచ్చేసరికి సేమ్ మనకి యాపిల్ వాచ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే డిజైన్ అయితే ఉంది. మనకి స్ట్రిప్ చూడడానికైనా స్ట్రిప్ అయినా సేమ్ ఇదంతా డిజైన్ మొత్తం సేమ్ యాపిల్ వాచ్ లాగే ఉంది. ఇప్పుడు ఈ వాచ్ని అయితే బూట్ చేద్దాం. ఓకే, మనకి వాచ్ అయితే స్టార్ట్ బూట్ అయితే అయిపోయింది. మనకి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఇలా వస్తుంది. దీన్ని ఒకసారి ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తే మనకు వచ్చేసరికి దీనిలో కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో స్టెప్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, స్లీప్ మోడ్ అలాగే హెల్త్ మోడ్. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మెసేజ్ ఉంది, అలారం ఉంది, మ్యూజిక్ ఉంది, అలాగే క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టైమర్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, ఫైండ్ ఫోన్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ 3 స్లైడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దీనిలో వస్తే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఈ సెట్టింగ్స్లో మనకి బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది, కెమెరా కంట్రోల్ కూడా ఈ సెట్టింగ్స్లోనే ఉంది, అలాగే రీసెట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ అబౌట్లో చూసుకుంటే మనకి జియోనీ 5 అయితే ఉంది వాచ్. దీని బ్యాక్ వెళ్ళడానికి మనం ఇటు లెఫ్ట్ స్వైప్ చేస్తే మనకైతే బ్యాక్ అయితే వెళ్తుంది. బ్రైట్నెస్ని కూడా మనం దీంట్లో నుంచి అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ వాచ్ని. కెమెరా కంట్రోల్ కూడా దీంట్లో మనం మొబైల్ కనెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు.
దీంట్లో మనం స్టెప్ మౌంట్ అయితే ఆన్ చేసి చూద్దాం. దీంట్లో మనకు వచ్చేసరికి స్టెప్, కిలోమీటర్, క్యాలరీస్ బర్న్ అని ఉంది. డబల్ ట్యాప్ చేస్తే మనకు వచ్చేసరికి దీని హిస్టరీ అయితే చూసుకోవచ్చు. ఏ వీక్ని ఎంత జరిగింది, ఎంత కిలోమీటర్ మనం ట్రావెల్ చేసాము, అంటే ఎన్ని స్టెప్స్ వేసాము అవన్నీ చెక్ చేసుకోవచ్చు. బ్యాక్. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్లో మనకి వాక్, రన్ను, నెక్స్ట్ ఇన్ రన్, సైక్లింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్, హిస్టరీ, ఇవన్నీ అయితే నేను రివ్యూలు అయితే మీకు సబ్మిట్ చేస్తాను వీటన్నిటి గురించి. నెక్స్ట్ స్లీప్ మోడ్, మనం అంతసేపు నిద్రపోయామనే దానికి ఇది అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది స్లీప్ మోడ్లో. నెక్స్ట్ హెల్త్, ఇవన్నీ వచ్చేసరికి మీకైతే నేను రివ్యూలు అయితే సబ్మిట్ చేస్తాను మొత్తం వీటన్నిటి గురించి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మెసేజెస్, ఇది మొబైల్ని కనెక్ట్ చేసుకుంటే మనకు మొబైల్లో నోటిఫికేషన్ దీంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ అలారం సెట్ చేసుకుంటే దీనిలో మనకి మ్యూజిక్ అయితే రాదు కానీ వైబ్రేట్ అవుతుంది వాచ్. బ్యాక్, మ్యూజిక్ కంట్రోలు, క్యూఆర్ కోడ్ స్కానర్. ఓకే, ఇప్పుడు ఒకసారి వాచ్ ఫేసెస్ చూద్దాం. దీన్ని ఇలా నొక్కిస్తే మనకు వాచ్ ఫేసెస్ అయితే లోడ్ అవుతాయి. మనకు దీనిలో 4 ఫేసెస్ అయితే ఉన్నాయి. ఈ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కాస్త చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. నేను ప్లేస్టోర్లో నుంచి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. Gionee స్మార్ట్ లైఫ్ GSW345 వాచ్. మనకి వచ్చేసరికి మనకి GSW5 మోడల్ వాచ్ కాబట్టి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. రిజిస్టర్ అయితే చేసుకుందాం. మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. దీనిలో నేను వచ్చేసరికి రిజిస్టర్ అయితే అయిపోయాను. అలౌ. మన దీంట్లో వాచ్ మోడల్ ఏంటో సెలెక్ట్ చేసుకోమంటుంది. నా వచ్చేసరికి ఇది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ప్లీజ్ స్విచ్ ఆన్ బ్లూటూత్ ఫస్ట్. బ్లూటూత్ అయితే ఆన్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయమంటుంది. ఇప్పుడు వాచ్ ఓపెన్ చేసి మన దీంట్లో క్యూఆర్ కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఈ మొబైల్ యాప్తో ఈ వాచ్ అయితే పేర్ అయిపోయింది. దాని పేరు ఏంటంటే దీంట్లో టైం కూడా చేంజ్ అయిపోయింది. డే టు టైం ఆటోమేటిక్గా అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చూద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ రిమైండర్, ఇది ఆన్ చేసుకుంటే మనకి దీంట్లోకి వచ్చిన నోటిఫికేషన్స్, కాల్స్ కానీ ఏవైనా వాచ్లు అయితే కనబడతా ఉంటాయి. అది ఏ నోటిఫికేషన్ అయినా సరే. ఇప్పుడు మనకు వచ్చేసరికి ట్విట్టర్లో నోటిఫికేషన్ చూసారా, ఈ ట్విట్టర్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి దీంట్లో అయితే కనబడుతుంది. చూడండి, దీనిలో మనకి నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. ఇలా మనం నోటిఫికేషన్ ఏదో ఆన్ చేసుకుంటే మనకు ఆ నోటిఫికేషన్ మనకు వాచ్కి అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలారం క్లాక్ రిమైండర్, మనం ఫోన్లో అలారం పెట్టుకున్నా మనకి దీంట్లో అలారం పెట్టుకున్నా మనకి దీంట్లో అయితే వైబ్రేట్ అయితే అవుతుంది వాచ్లో. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సిండటీ రిమైండర్, మనం దీన్ని ఆన్ చేసుకుంటే మనం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, ఇది రిమైండ్ చేస్తుంది ఈ టైంలో లెగిసి ఇలా ఎక్సర్సైజ్ చేయమని, అదైతే రిమైండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ రిమైండర్, మనకి ఏ టైంలో వాటర్ తాగాలనేది రిమైండ్ చేస్తుంది. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ నెక్స్ట్ వచ్చేసరికి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి ఏ టైంలో ఆన్ చేసుకోవాలని చెప్పేసి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి లిఫ్ట్ ద వ్రిస్ట్ టు బ్రైట్నెస్ స్క్రీన్, అంటే మనకి ఇది పైకి లేపంగానే మనకి దీన్ని అయితే బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఇదైతే ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటరింగ్, దీన్ని ఆన్ చేసుకుంటే మనకి దీంట్లో ఆటోమేటిక్గా మన హార్ట్ రేట్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిమోట్ ఫోటోగ్రఫీ, మన దీనిలో నొక్కిన వెంటనే దీంట్లో అయితే మనకి రిమోట్ ఫోటోగ్రఫీ అయితే ఆన్ అయిపోయింది. మన దీంట్లో క్యాప్చర్ చేస్తే దీంట్లో నొక్కితే మనకి దీంట్లో అయితే క్యాప్చర్ అయితే అవుతుంది. ఇలా మనకి దీంట్లో అయితే క్యాప్చర్ అయితే అవుతుంది. మన వాచ్ నుంచి మన ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫైండ్ డివైస్, మన ఫైండ్ డివైస్ నొక్కితే మనకు దీంట్లో నుంచి మనకి వాచ్ అయితే వైబ్రేట్ అవుతుంది, మనకు వాచ్ ఎక్కడం తెలియడానికని. ఎస్ నొక్కితే ఓకే ఆగిపోతుంది. ఫేమ్వేర్ అప్డేట్, దీంట్లో అయితే అప్డేట్ ఏం లేవు. డివైస్ వెర్షను, ఫ్యాక్టరీ రీసెట్, ఇది వచ్చేసరికి అన్బౌండ్, ఇది నొక్కితే మనకి వాచ్ని అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది మొబైల్తో. అండ్ మిగతా ఆప్షన్స్ గురించి నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను, దీని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ జియోనీ వాచ్. ఈ వాచ్ని నేను కొన్ని రోజులు వాడి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూతో మీకైతే సబ్మిట్ చేస్తాను. ఈ వాచ్ ఎలా ఉంది, దీనిలోని మోడ్స్ పనిచేస్తున్నాయా, దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, ఈ వాచ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, ఇలా మొత్తం ఫుల్ డీటెయిల్స్తో మీకు ఇంకో వీడియో అయితే సబ్మిట్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ బాండ్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.